మన తండ్రి అయిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రియమైన దేవుని బిడ్డలందరికీ హృదయపూర్వకమైన ప్రేమ వందనములు తెలియజేసుకుంటున్నాను. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి నిర్గమకాండము 6వ అధ్యాయము 10వ వచనము నుండి చివరి వచనము అనగా 30వ వచనం వరకున్న వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. 10 నుంచి 13 వచనముల వరకున్న వాక్య భాగాన్ని చదువుకుందాం. మరియు యెహోవా మోషేతో, నీవు లోపలికి వెళ్ళి ఐగుప్తు రాజైన ఫరోతో ఇశ్రాయేలీలను తన దేశంలో నుండి వెలుపలికి పోనీయవలెనని అతనితో చెప్పుమనెను. అప్పుడు మోషే, చిత్తగించుము, ఇశ్రాయేలీలే నా మాట వినలేదు, మాట మాంద్యము గలవాడనగు నా మాట ఫరో ఎట్లు వినునని యెహోవా సన్నిధిని పలికెను. మరియు యెహోవా మోషే అహరోనులతో నిట్లనెను, ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశంలో నుండి తాము వెలుపలికి రప్పించుటకై ఇశ్రాయేలీల యొద్దకును ఫరో యొద్దకును వెళ్ళవలెనని వారికి ఆజ్ఞాపించెను. దేవుడు ఈ కొద్ది మాటలను మన కొరకు దీవించునుగాక. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, చదవబడిన ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు నిర్గమకాండము 6వ అధ్యాయము 10 నుంచి 13 వచనాలు మరియు 28 నుంచి 30 వచనాలు ఏమని చెప్తున్నాయంటే, దేవుడు మోషేతో, నువ్వు వెళ్ళి ఫరో ఎదుట నిలబడి నేను నీకు ఆజ్ఞాపించినటువంటి మాటలను ఫరోకు చెప్పుము అని చెప్పినప్పుడు మోషే, అయ్యా, ఇశ్రాయేలీలే నా మాట వినడం లేదు, మరి మాట మాంద్యము కలిగినటువంటి నా మాటలు ఫరో ఎలా వింటాడు అని చెప్పి దేవునికి మోషే వివరించి చెప్తున్నట్లుగా మనం చూస్తాం. మోషే తన లోపమును దేవునికి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దయచేసి గమనించండి. నిర్గమకాండం 6వ అధ్యాయం 10 నుంచి 30 వచనాల వాక్య భాగాన్ని మనం 2 భాగాలుగా విభజిస్తాం. ఒక భాగంలో 10 నుంచి 13 వచనాలు మరియు 28 నుంచి 30 వచనాలు ఉంటాయి. ఈ భాగంలో మోషే తన లోపమును దేవునికి వివరించుట అనే అంశాన్ని మనం చూడగలం. ఆ తర్వాత 14 నుంచి 27 వచనముల వరకున్న వాక్య భాగంలో మోషే అహరోనుల యొక్క వంశావళిని గురించి మనం చూడగలం. 14 నుంచి 27 వచనాల వాక్య భాగంలో యాకోబు పెద్ద కుమారుడైన రూబేను సంతానం యొక్క వివరము, తర్వాత షిమ్యోను సంతానం యొక్క వివరము, ఆ తర్వాత లేవి సంతానం యొక్క వివరములను మనం చూడగలం. ఈ లేవి గోత్రములో నుండి మోషే అహరోనులు వచ్చారు. నిర్గమకాండం 6వ అధ్యాయం 20వ వచనం చదివితే మోషే అహరోనుల యొక్క తల్లిదండ్రులు ఎవరు అనే విషయాన్ని మనం చూడగలం. 20వ వచనంలో ఇలాగని రాయబడి ఉంది, అమ్రాము తన మేనత్త అయిన యోకెబెతును పెళ్లి చేసుకొనెను, ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. అమ్రాము 137 ఏండ్లు బ్రతికెను అనేటటువంటి మాటను మనం చూడగలం. మోషేకు అహరోనుకు 3 సంవత్సరాల వ్యత్యాసం ఉందండి. అహరోను మోషే కంటే 3 సంవత్సరాలు పెద్దవాడు. అలాగైతే ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, లేవి గోత్రానికి ఇయ్యబడినటువంటి ఆశీర్వాదము, ధన్యత మరియు దీవెన, ఆధిక్యత ఏంటంటే దేవుని యొక్క మందిరములో యాజకత్వము చేయడం. ఇది మనం కోరుకున్నా లభించేది కాదు. మన దగ్గర ఎంత ధనం ఉన్నా దానిని చెల్లించి పొందుకునేది కాదు. దేవుని ఏర్పాటులో ఉండాలి, ఆయన చిత్తంలో ఉండాలి. యాకోబు కుమారులు 12 మంది. 11 మందికి లేనటువంటి ధన్యత దేవుడు లేవి గోత్రానికే ఇచ్చాడు. ఆయన మందిరములో, ఆయన ప్రత్యక్ష గుడారములో యాజకత్వము చేయడము, ధూపము వేయడము,
బలులను అర్పించడము. ఇశ్రాయేలీలు ఏదైనా పాపము చేస్తే, దేవునికి విరోధముగా ఏదైనా అతిక్రమము దోషము చేస్తే, వారి పక్షముగా దేవునికి బలిని అర్పించే ఉన్నతమైనటువంటి స్థానములో దేవుడు లేవీ గోత్రమును ఉంచాడు. ప్రత్యేకించి చెప్పాలంటే అహరోనును అతని యొక్క సంతానమును దేవుడు ఉంచాడు. ఇది వారికి ఇవ్వబడినటువంటి ధన్యత. అయితే నేడు మనం కూడా రాజులైన యాజక సమూహముగా మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శిలువ త్యాగము వలన మనకు ఈ ధన్యత లభించింది. మనం కూడా రాజులైన యాజక సమూహముగా చేయబడ్డాం. కనుక నేడు ప్రభు దినం ఆయన హృదయపూర్వకంగా ఆరాధించటానికి ఆయన మందిరమునకు మనం రాజులైన యాజక సమూహముగా వెళ్ళి ఆయనను ఆరాధించాలి. నాడు కేవలం లేవీయులకు మాత్రమే ఈ భాగ్యం. నేడు అల్పులము, అయోగ్యులము, అన్యులమైన మనకందరికీ కూడా ఈ భాగ్యము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృప వలన, ఆయన శిలువ త్యాగం వలన లభించింది. ఇందును బట్టి మనం ప్రభును స్తుతించబద్దులమై ఉంటూ ఉన్నాం, ఆరాధించబద్దులమై ఉంటూ ఉన్నాం. అయితే నిర్గమకాండం 6వ అధ్యాయం 10 నుంచి 13 మరియు 28 నుంచి 30 వచనాల వాక్య భాగంలో ఉన్న అంశాన్ని మనం ధ్యానం చేద్దాం. ఆ అంశం ఏంటంటే, మోషే తన లోపమును దేవునికి వివరించుట. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు మోషేను పేరు పెట్టి పిలిచాడు. తన పని కొరకై ప్రతిష్ఠించాడు, ప్రత్యేకించాడు. కనుక దేవునికి మోషే యొక్క ప్లస్లు తెలుసు, మైనస్లు తెలుసు. మోషే యొక్క పాజిటివ్స్ తెలుసు, నెగిటివ్స్ తెలుసు. మోషే యొక్క బలములు తెలుసు, బలహీనతలు తెలుసు. కనుక ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులారా, పిలిచినవాడు నమ్మదగినవాడు. ఆయన సర్వాధికారి. ఆయనే మనలను సృష్టించినవాడు. కనుక ఆయనకు మన లోపాలు తెలియదనుకోవడం, ఆయనకు మన లోపములను వివరించి చెప్పడం అనేది అది జ్ఞానయుక్తమైనటువంటి పని కాదని ఈ సమయంలో మనం తెలుసుకోవాలి. ఒక చిన్న యథార్థ సంఘటనను ఉదాహరణగా చూద్దాం. ఒక డాక్టర్ గారు ఫోర్డ్ కంపెనీ డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. ఫోర్డ్ కంపెనీ కార్ని డ్రైవ్ చేసుకుంటూ వెళుతూ ఉన్నాడు. డాక్టర్ గారు ఫోర్డ్ కారులో వెళుతూ ఉండగా మార్గ మధ్యలో ఆ వాహనంలో ట్రబుల్ వచ్చింది. వాహనం ఆగిపోయింది. వెనక నుంచి మరొక ఫోర్డ్ కారులో ఒక వ్యక్తి ఎవరో డ్రైవ్ చేస్తూ ఉంటే యజమానుడిగా వెనక సీట్లో కూర్చొని ఉన్నాడు. వెళుతూ వెళుతూ ఆ దృశ్యాన్ని చూచాడు. డ్రైవర్కి చెప్పాడు వాహనం ప్రక్కన ఆపమని. డ్రైవరు తన వాహనం ప్రక్కన ఆపిన తర్వాత వెనక సీట్లో నుంచి సూటు బూటు వేసుకున్నటువంటి, చూడటానికి చాలా ధనవంతుడిగా కనిపిస్తున్న ఆ వ్యక్తి కారు రిపేర్ చేసుకుంటున్న డాక్టర్ గారి దగ్గరికి వచ్చారు. వచ్చి ఆ వాహనంను చూచి దీనికి ఫలానా ప్రాబ్లం ఉందని చెప్పి దాన్ని వెంటనే సాల్వ్ చేసి కార్ ఇంజిన్ స్టార్ట్ చేసి డాక్టర్ గారికి తన కారును బాగు చేసి అప్పగించాడు. డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు, అయ్యా, ఈ కారు ఎన్నో సంవత్సరాల నుండి నా దగ్గర ఉంది. నేను దీన్ని ఇష్టంతో కొన్నాను. చాలా సంవత్సరాల నుంచి దీన్ని నడుపుతూ ఉన్నాను. దీనిలో అణువు నాకు తెలుసు. ప్రతి అణువు నాకు తెలుసు. ఎక్కడ దీంట్లో లోపాలు ఉన్నాయి అన్నీ నాకు తెలుసు. కానీ నేను దీన్ని ఇప్పుడు బాగు చేయలేకపోయాను. మీరు ఎలా బాగు చేశారు అన్నప్పుడు ఆ సూటు బూటు వేసుకొని రెండవ కారులో వెనక సీట్లో నుంచి దిగిన దర్జాగా ధనవంతుడిగా ఉంటున్న ఆ వ్యక్తి డాక్టర్ గారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక మాట చెప్పాడు. ఐఎమ్ హెన్రీ ఫోర్డ్ అని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఒకసారి ఆలోచన చేయండి. ఈ హెన్రీ ఫోర్డ్ ఎవరంటే ఫోర్డ్ కంపెనీ యొక్క వ్యవస్థాపకుడు. ఫోర్డ్ కారును ఆయనే డిజైన్ చేసి నిర్మించినవాడు. కనుక ఆ ఫోర్డ్ కారులో ఉన్నటువంటి ప్రతి లోపము ఆయనకు తెలుసు. ఆ ఫోర్డ్ కారును గురించినటువంటి ప్రతి సూక్ష్మమైన విషయం కూడా ఆయనకు తెలుసు. ఫోర్డ్ కారులో ఉన్న ప్రతి అణువు కూడా ఆయనకు తెలుసు. కనుక వెంటనే దిగాడు, చూచాడు, లోపాన్ని సవరించాడు, మరలా తిరిగి ఆ వాహనాన్ని బాగు చేసి ఆ వాహనం యజమానుడైనటువంటి డాక్టర్ గారికి అప్పగించాడు. అలాగే మనల్ని సృష్టించిన, నిర్మించిన దేవునికి మన లోపములు తెలుసు, మన బలహీనతలు తెలుసు.
అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు అంటాడు, నా బలహీనత యందే దేవుని శక్తి పరిపూర్ణమగుచూ ఉన్నది. ప్రభునందు ప్రియమైన సహోదరుడా సహోదరి, ఇది మనకు ఒక పాఠం కదా. మనం ఎన్నో పర్యాయాలు ఒకే మాట అంటూ ఉంటాం. దేవుడు మనలను పిలిచి ఆయన ఏదైనా పనిని అప్పగించాలి అనుకున్నప్పుడు, అయ్యా నా కుటుంబ పరిస్థితి ఇది, నా ఆర్థిక పరిస్థితి ఇది, నా ఆరోగ్య పరిస్థితి ఇది, నేను ఈ పని చేయడానికి సామర్థ్యం కలిగిన వాడను కాను, కలిగిన దానను కాను, నాకున్న సమస్యలు, నాకున్న పరిస్థితులు, నాకున్న బాధలు, నాకున్న కష్టాలు నీ పని చేయనీయకుండా నన్ను అడ్డుకుంటూ ఉన్నాయి, నీ పిలుపుకు లోబడకుండా నన్ను చేస్తూ ఉన్నాయి. కనుక వీటన్నిటినీ తీసేస్తే నేను నీవు పిలిచినటువంటి పిలుపుకు లోబడతాను అని చెప్పి చాలామంది మనసులో అనుకుంటూ ఉంటారు. మరి అలాంటప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఈ పరిస్థితులను అలాగే ఉంచి ఇక వేరే ఆల్టర్నేటివ్ ఆప్షన్ అనేది లేకుండా, విధి లేక తప్పక ఆయన పిలుపుకు లోబడేటట్లు కొంతమందిని ఆయన లోబరిచి తీసుకుంటాడు. ఎన్ని పర్యాయములు మోషే నేను మాట మాన్యం కలిగిన వాడిని చెప్పాడండి. దేవుని పరిశుద్ధ గ్రంథంలో తన యొక్క లోపాన్ని బలంగా మార్చుకున్నటువంటి వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. న్యాయాధిపతుల గ్రంథం మనం చదివితే, న్యాయాధిపతుల గ్రంథంలో ఒక న్యాయాధిపతి మనకు కనిపిస్తాడు. ఆయన పేరు యెహూదు. ఆయన 3వ అధ్యాయంలో ఉంటాడు. ఆయన ఎడమ చేతి వాటం కలిగిన వాడు. ఈ రోజుల్లో ఎడమ చేతి వాటం కలిగిన వారంటే సాధారణంగా సహజంగా చూస్తున్నారు, కానీ ఆ రోజుల్లో ఎడమ చేతి వాటం కలిగిన వారు అని అంటే అంగవికలాంగులతో సమానం. అలాంటి వ్యక్తి ఇశ్రాయేలీలకు రక్షణ కలగ చేయటానికి దేవుని చేత న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. తాను ఎడమ చేతి వాటం కలిగిన వాడు కాబట్టి తన కుడి తొడకు కత్తిని కట్టుకొని వెళ్ళి శత్రురాజును చంపేస్తాడు. ఇశ్రాయేలీలకు గొప్ప విమోచన కలిగిస్తాడు. తనకున్న లోపము ఎలా ఉపయోగపడిందంటే, సైనికులు ఇలాంటి యుద్ధ ప్రావీణ్యం కలిగిన వారందరూ కుడి చేతి వాటం కలిగిన వారు గనక రాజు దగ్గరకు వెళ్ళనివ్వటానికి అనుమతినిచ్చే సెక్యూరిటీ వారు ఎడం భాగాన్ని తడిని చూస్తారండి. ఎందుకంటే కుడి చేతి వాటం కలిగిన వారు తమ కత్తిని మొలకు కానీ తొడకు కానీ ఎడం భాగాన్ని కట్టుకుంటారని చెప్పి ఎడం భాగాన్ని తడిని చూస్తారు. కానీ యెహూదు పనికి వచ్చేసరికి ఏమవుతుందంటే, అతడు ఎడం చేతి వాటం కలిగిన వాడు కాబట్టి తన ఆయుధాన్ని కుడి తొడకు కట్టుకొని వెళ్ళాడు. సెక్యూరిటీ వాళ్ళు ఎడం భాగాన్ని తడిని చూశారు. ఏ కత్తి లేదు, ఏ ఆయుధం లేదు. ఫుల్ క్లియరెన్స్ వచ్చింది. లోపలికి వెళ్ళాడు, శత్రురాజును చంపేశాడు. దేవుడు తనకు అప్పగించిన బాధ్యతని సంపూర్ణం చేసి ముగించాడు. ప్రభునందు ప్రియమైన వార్లారా, మనం ఎంతకాలం మన లోపములను ప్రభువుకి చూపిస్తూ ఆయన మీద, ఆయన పని మీద అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటాం. ఆయన పిలుపుకు లోబడకుండా జీవిస్తాం. ఈ సాకులు చెప్తూ నాకు అది లేదు, ఇది లేదు, ఇంకొకటి లేదు, నాకు దేవుడు అది ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, వారికి అది ఇచ్చారు, వీరికి ఇది ఇచ్చారు, ఇవన్నీ కూడా మన భ్రమలే. ఏ వ్యక్తికి తగినటువంటి లోపాలు ఆ వ్యక్తికి ఉంటాయి. ఏ వ్యక్తికి తగిన కష్టాలు ఆ వ్యక్తికి ఉంటాయి. ఏ వ్యక్తికి తగిన బలహీనతలు ఆ వ్యక్తికి ఉంటాయి. ఏ వ్యక్తికి తగిన కొరతలు ఆ వ్యక్తికి ఉంటాయి. కనుక మనం వాటి వైపే చూసి దేవుని పనిని, దేవుని పిలుపును నిర్లక్ష్యం చేయటం అవివేకం. మనం అలాంటి బలహీనతలు, లోపాలు దేవునికి వివరిస్తూ ఉన్నామంటే దేవుడు అంటూ ఉన్నాడు, కన్నిచ్చినవాడు కానకుండునా, చెవినిచ్చినవాడు వినకుండునా, గుడ్డివారిని, కుంటివారిని, మూగవారిని, చెవిటివారిని ఎవరు నిర్మించింది? నేనే కదా. నిన్ను నిర్మించిన నేనే నిన్ను పిలుస్తూ ఉన్నప్పుడు నువ్వెందుకు ఆ పిలుపుకు లోబట్టం లేదు? ప్రభువు ఈ ప్రశ్న మనల్ని సంధిస్తే మనం సమాధానం చెప్పుకునే పరిస్థితుల్లో ఉన్నామా? ఈ కోపంలో నుండి బయటికి రా అని పిలుస్తున్నాడు. ఈ పాపంలో నుండి బయటికి రా అని పిలుస్తున్నాడు. భారం మోసుకొనుచున్న సమస్త జనులారా, పాప భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఇలాంటి పిలుపులు పిలుస్తున్నటువంటి ప్రభు యొక్క పిలుపు ముందు మన లోపాలు, బలహీనతలను ఉంచడం ఎంత అజ్ఞానం, ఎంత అవివేకం ఒకసారి ఆలోచించాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తూ ఉన్నాను. దేవుడి కొద్ది మాటలు మన కొరకు దీవించును కాక. ప్రార్థన.
కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రాలు. వెత్తుబడిన వాక్యం నీరుకట్టి ఫలింపు చేసి మా ప్రియులను దీవించి మీ సన్నిధానంలో ఈరోజు మిమ్మల్ని ఆరాధించుటకు ప్రేరేపించి సకాలమునకు నడిపించమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామంలో ఈ మనవులను ప్రార్థించి బ్రతిమలాడి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.